నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదర్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, అక్టోబర్ మాసం విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసి రాబోతుంది? మనకి విజయదశమి ఉంది, దివాళీ ఉంది. సో ఈ పండుగలను వినియోగించుకుని ఏ విధమైన ఫలితాలు వీలు పొందొచ్చు అంటారు? ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అక్టోబర్ మాసంలో 2025 కుంభరాశి వాళ్లకు రాశి ఫలితాలు చెప్పే ముందు వారి యొక్క ఏదైనా మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని చెప్తున్నాము. అలా అలవాటుగా మనకు కుంభరాశి అంటేనే అది ఒక నిగూఢమైన రాశి. వీళ్ళు ఎవరికి ఏ విషయాలు చెప్పరు, చెప్పకుండా ఉండగలగడం వీళ్ళ యొక్క ప్రత్యేకత. అసలు రహస్యమైన రాశి అని చెప్పచ్చు. వీళ్ళు పూర్తిగా కానీ అన్నీ చెప్తే ఇంక వీళ్ళు కుంభరాశిలో పుట్టినట్లే. అలా చెప్తున్నారంటే వాళ్ళ పేరుకే కుంభరాశి కానీ కుంభరాశిలో పుట్టలేదని అంటే. నిజంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు ఏది వాళ్ళని నచ్చితేనే చెప్తారు, లేదంటే చెప్పరు. ఎందుకంటే కాలపురుడికి రహస్య స్థానం అనేటువంటి వృశ్చికం వీళ్ళకు 10వ స్థానం. వీళ్ళ యొక్క జీవిత విషయాలు, వ్యక్తిగత విషయాలు ఎవరికి చెప్పరు. అలా చెప్పకపోవడం వల్ల వీళ్ళ కుటుంబ జీవితాల్లో కూడా చాలా సమస్యలు వస్తాయి. కుటుంబ సభ్యులు కూడా చెప్పకుండా ఉండడం వల్ల సమస్యలు వస్తాయి. ఆ యొక్క విషయంలో వీళ్ళు జాగ్రత్త తీసుకోవాలి. ఇది చాలా వీళ్ళకు జీవిత పర్యంతము గుర్తించుకోదగినటువంటి సూచన. అలా చెప్పకుండా చేయడం వల్ల కూడా నష్టాలు ఖచ్చితంగా వస్తాయి వీళ్ళకు. అలా నష్టాలు వచ్చినా కానీ వీళ్ళు బయటపడరు. ఎందుకు చెప్పడానికి ఇష్టపడరు అంటే ఆ రాశి యొక్క ప్రత్యేకత అది. కానీ అది మంచి అయినా కానీ అన్ని సందర్భాలు ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇది కొంచెం సవరించుకుంటే బాగుంటారు. అదేవిధంగా ఈ రాశి వాళ్లకు ద్వితీయాధిపతి గురువు 6వ ఇంటికి వస్తున్నాడు. అక్టోబర్ 18వ తారీఖు లగ్నంలోనే అంటే రాశిలో రాహువు, సప్తమంలో కేతువు, సప్తమ అష్టమాల మీదుగా రవి, అష్టమం నుంచి భాగ్యంలోకి బుధుడు, అదేవిధంగా మాసాంతంలో 10వ ఇంటికి కుజుడు వచ్చి వీళ్ళ రాశిని చూస్తాడు. 10వ ఇంటికి వచ్చి శని వక్రించి రాశి వైపు వస్తున్నాడు. ఇలా శుక్రుడు అష్టమ స్థానానికి వస్తున్నాడు. ఇలా ఉంది, శుభాశుభ మిశ్రమంగా ఉంది వీళ్ళకి చెప్పాలంటే. ఈ మధ్యనే వీళ్ళకు ఈ గ్రహణం జరిగిన ప్రభావం ఈ రాశిలోనే జరిగింది. ఈ రాశిలోనే గ్రహణం జరగడం వీళ్ళకే 100% మంచిది కాదు అని చెప్పడం జరిగింది. చంద్రగ్రహణము 6వ ఇంటి వాడైన చంద్రుడు రాశిలోనే వేధించబడ్డాడు గ్రహణ రూపంలో. ఎన్ని రోజులు ఉంటుందంటారు ఇంపాక్ట్ అనేది? మామూలుగా గ్రహణం జరిగితే ఆ తర్వాత సంవత్సర కాలం పాటు వాళ్ళకి ఏదైనా ముఖ్యమైనటువంటి మంచిదైతే మంచి కార్యక్రమాలు 4-5 ఈవెంట్లు, మంచి శుభవార్తలు వింటారు. చెడు అయితే ఒక 4-5 చెడు వార్తలు వినడము, నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ప్రధానంగా ఒక బియ్యం 1 కేజీ, నువ్వులు 1 కేజీ, మినుములు పొట్టుతో ఉండేవి మినుములు 1 కేజీ, తెల్లటి గుడ్డలో బియ్యాన్ని కట్టుకోవాలి, నల్లటి గుడ్డలో నువ్వులు కట్టుకోవాలి, సిమెంట్ కలరు క్లాత్లో గుడ్డలో మినుములు కట్టుకోవాలి, రూపాయి బిళ్ళలు 11 రూపాయి బిళ్ళలు కాయిన్స్ ఒక్కొక్క దాంట్లో వేసుకోవాలి. అన్ని ఒక్కొక్క కవర్లో వేసుకోవచ్చు. 4 నిమ్మ పండ్లు, 4 విభూది పండ్లు, పసుపు కుంకుమ, ఆకు వక్కలు, అలాగే 3 కవర్లు తీసుకెళ్ళి ఎవరికైనా భిక్షగాలకి ఇచ్చేయచ్చు. లేదు శివాలయం నవగ్రహ మండపం ఉంటుంది, ఆ మండపంలో పెట్టేసి ఇంటికి వచ్చి తలస్నానం ఖచ్చితంగా చేయాలి. చేస్తే ఏమవుతుంది, చంద్ర రాహు శని కూడా అక్కడికి రివర్స్ అయ్యి మళ్ళీ రాశి వైపు ప్రయాణిస్తున్నాడు. ఏలినాటి శని చివరంకంలో ఉంది. ఈ యొక్క పీడ తగ్గి వీళ్ళపైన వచ్చిన నిందలు, అభాండాలు రాకుండా ఆగుతాయి. మంచి జరగాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా, చెడ్డ జరగకుండా ఆగితే చాలు. అందుకు ప్రధాన పరిహారం. తర్వాత ఇప్పుడు నేను గ్రహ సంచారం చెప్పాను కాబట్టి ఈ గ్రహ సంచార రీత్యా పంచమ నుంచి చూస్తున్నటువంటి గురువు 6వ ఇంట్లోకి వస్తున్నాడు 18వ తారీఖు. శని వక్రత్వం అలాగే కొనసాగుతోంది, కన్ఫ్యూజన్స్ ఉంటాయి. రాహు జన్మంలో ఉన్నాడు. షార్ట్ కట్ మెథడ్స్ తెలిసినా కానీ శని వక్రత్వం మళ్ళీ రాహు వైపు ప్రయాణించడము, 6వ ఇంట్లోకి గురువు వెళ్ళడము, అదేవిధంగా అష్టమంలో శుక్రుడు నీచ పొందుతున్నాడు. పంచమ భాగ్యాధిపతి శుక్రుడు నీచ పొందడము, భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అష్టమంలో నీచ పొందడం వల్ల మామూలుగా జన్మజాతకంలో 9వ స్థానం కానీ దెబ్బతింటే ఈ జన్మలో అనుభవించాల్సినటువంటివి ఈ జన్మలో వీళ్ళు అనుభవించలేరు అని చెప్తుంది జ్యోతిశాస్త్రం జన్మజాతకంలో. ఇప్పుడు భాగ్యాధిపతి అష్టమంలో నీచబడుతున్నాడు శుక్రుడు. కాబట్టి ఇప్పుడు రావాల్సిన ఫలితాలు ఈ మాసం వీళ్ళకు రావు, ఆశించలేము అని చెప్పాలి. కాస్త లేట్ అవ్వచ్చు. సరైన నిర్ణయాలు అంటే ఇక్కడ మనం ప్రతి రాశిని పొగడేదానికైతే జ్యోతిషం చెప్పడం లేదు, ఉన్నదాన్ని చెప్పి వాళ్ళని అలర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ విషయం తెలిసిన వెంటనే 50% పరిహారం అయిపోతుంది. ఓహో ఇది విషయం తెలిసింది కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటాం, అది వాళ్ళ నిజమైన పరిహారం. కాబట్టి శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి అష్టమంలో నీచబడ్డము అంత మంచిది కాదు కాబట్టి
వీళ్ళు లగ్జరీ వైపు, శుక్రుడు అంటే లగ్జరీ వైపు వెళ్లకుండా ఆచితూచి నాకేమీ కనిపించలేదు, నాకేమీ వినిపించలేదు అన్నట్టు ఉండిపోతే చాలు. ధన నష్టం కానీ పరువు నష్టం కానీ. అందుకే ఇక్కడ చెప్తున్నాను, శుక్రుడు అంటేనే లగ్జరీ, అట్ట వాటికి వెళ్తే పరువు పోతుంది. అష్టమ స్థానం అంటే ఆకస్మిక స్థానము, ఆకస్మిక స్థానం అంటే సడన్ గా కష్టం, సడన్ గా నష్టం, సడన్ గా అవమానం, సడన్ గా డబ్బులు నష్టపోవడం, ఆకస్మిక స్థానం అది. ఎనిమిదో స్థానం అంటే అంబులెన్స్ ఎప్పుడు సడన్ గానే వస్తుంది, అది కూడా భయపిస్తూ వస్తుంది, పాట పాడితే ఏం రాదు అది. అటువంటి స్థానంలో శుక్రుడు నీచబడుతున్నాడు. రాశ్యాధిపతి వక్రించేస్తున్నాడు, లగ్నంలో రాహు ఉన్నాడు, రాశిలో రాహు ఉన్నాడు. రాహు ఏం చేస్తాడు, ఆయన సహజ లక్షణం ఏమిటి, ఇది మంచిది నువ్వు చెయ్యి నేను ఉండా నీకు ఎందుకు అంటాడు. అయ్యో పొరపాటు అయిపోయింది ఇలా అవుతా అనుకోలేదు అంటాడు చివరిలో నష్టపోయిన తర్వాత. రాహుకు అదొక సరదా అనమాట. కాబట్టి ఇక్కడ రాహుని పూర్తిగా నమ్మేదానికి లేదు. శని అన్కంఫర్ట్లో ఉన్నాడు, ఏలినాటి శనిలో ఉంది రాశి. అష్టమ స్థానంలో కాపాడాల్సినటువంటి గ్రహము అష్టమ స్థానం నీచబడతా ఉంది. అష్టమాధిపతి అయినటువంటి బుధుడు భాగ్యంలోకి రావడం ఒక మంచి శుభ సూచకం. కాబట్టి వీళ్ళన్నీ క్యాలిక్యులేషన్స్ చేసుకున్న బుధుడు బుద్ధికారకుడు కాబట్టి కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మనకు ప్రమాద హెచ్చరికలు ఆరెంజ్ కలరు, రెడ్ కలరు అంటారు కదా, అక్కడ 3వ ప్రమాద హెచ్చరిక, 4వ ప్రమాద హెచ్చరిక అన్నట్లు బుధుడు వాళ్ళని హెచ్చరిక పెట్టేస్తాడు. ఆ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది. బుధుడు అంటే ఇంటెలిజెంట్. సో ఏదో సంథింగ్ గోయింగ్ రాంగ్ అనే ఒక సెన్స్ చేయగలుగుతారు అంటారు. చేసేస్తారు. ఇలా చేసుకోవడం వల్ల వీళ్ళ మీదకి రావాల్సినటువంటి సమస్యలు రాకుండా తప్పించుకుంటారు. అమ్మయ్య చాలు మనము ఆలోచించింది కరెక్ట్, లేదంటే ఆడ దగ్గర ఇరుక్కుపోయి ఉంటాము, వాడు స్కెచ్ చేశాడు వల వేశాడు పడలేదు జారుకున్నాము అనేసి తెలుసుకుంటారు. దీనికి మించిన బెనిఫిట్ ఇంకేం కావాలి జీవితం. ఎప్పుడైనా ఏ జీవితంలో ఎప్పుడు కావాలన్నా కూడా సమస్యలు ఇరుక్కోకుండా తప్పించుకోగలగడమే చాలు. అది కుంభరాశి వాళ్ళు ఈజీగా చేసుకోగలిగితే చాలు. సో వివాహ ప్రయత్నాలు కావచ్చు, విదేశీ ప్రయత్నాలు కావచ్చు, పోస్ట్ పోన్ చేసుకుంటేనే బెటర్ అంటారు. విదేశాల్లో ఉన్నప్పుడు లగ్నంలో రాహు ఉన్నాడు, దానికైతే అవకాశాలు ఇస్తాడు. కానీ కొద్ది కాలం కంఫర్ట్ ఉండదు వీళ్ళకు. ఎందుకంటే రాశాధిపతి ద్వితీయంలో, వ్యయాధిపతి కూడా శనేశ్వరుడు అవుతాడు. ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ఒకవేళ వెళ్ళినా అక్కడ కొంతకాలము వెళ్ళిన వెంటనే అనుకున్న రిజల్ట్స్ రావు. ఎందుకంటే ఈరోజు ప్రపంచం కూడా అట్టుడికి పోతా ఉంది. ఏ దేశం పైకి ఏ దేశం పోతా ఉందో, ఎప్పుడు ఏం నిర్ణయం అవుతుందో తెలియదు. న్యూస్లు చూస్తామంటే 3వ ప్రపంచ యుద్ధం గంటలో స్టార్ట్ అవుతున్న విధంగా వస్తున్నాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు విదేశీ ప్రయాణాలు అంటే వీళ్ళు వెళ్ళిన వెంటనే కూడా అన్కంఫర్ట్గానే ఉంది. ఇంకొకటి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్ని దేశాల్లోనూ భారతీయులు వెనక్కి వెళ్ళిపోవాలి. మన జాబుల్ని వీళ్ళు కొట్టేస్తున్నారు. మనం 10 రూపాయలకు చేసే జాబులు 5 రూపాయలుగా చేసేసి డబ్బంతా ఇండియాకు పంపించేస్తున్నారు అనేటువంటిది ఒక రెవల్యూషన్ మెల్లమెల్లగా స్టార్ట్ అవుతా ఉంది. కాబట్టి ఇవన్నీ ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు. శని భగవానుల వారు కంఫర్ట్గా లేరు, లగ్నం రాహుని అవకాశం ఇస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే, ఇక వివాహ ప్రయత్నాలు కూడా కాస్త పోస్ట్ పోన్ చేసుకుంటే. వివాహ ప్రయత్నాలు అన్నప్పుడు ఆడవాళ్ళకు బాగుంది మగవాళ్ళ కన్నా. మగవాళ్లకు వివాహకారకుడు శుక్రుడు అష్టమంలోకి వచ్చి నీచబడిపోతున్నాడు. ఆడవాళ్లకు మాసాంతం నుంచి బాగుంది. కుజుడు భర్తకారకుడు కుజుడు ఎక్కడికి దశమంలోకి వచ్చి రాశిని చూస్తాడు కాబట్టి వివాహ విషయంలో మాత్రం సంపూర్ణంగా చేస్తాడు. కానీ టెన్షన్స్ పెడతాడు. కుజుడు టెన్షన్ కారకుడు కాబట్టి. ఇక కుటుంబ వ్యవహారాల పరంగా ఎలా ఉంటుంది? అక్రమ సంబంధాలు బయటపడి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తుంది. అందుకే చెప్పానండి, శుక్రుడు రాహు అంటే అక్రమ సంబంధాలు. శుక్రుడు అంటే ఆకర్షణకు, రాహు అంటే వ్యామోహానికి. వ్యామోహం అంటే నేను దాన్ని సాధించే నాకు అది కానే కావాలి, దాన్ని నేను ఎటనగా అనుభవించాలి అంటే ఏదైనా కావచ్చు, ఒక లగ్జరీ కావచ్చు, ఇంకొక ఫుడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది నేను పొందే తీరాలనేటువంటి గ్రహం రాహు లగ్నంలో ఉన్నాడు, రాశిలో ఉన్నాడు. కాబట్టి వీటిలోనే కేర్ఫుల్గా ఉండాల్సింది. మనం ఇండైరెక్ట్గా చెప్పాం, మీరు డైరెక్ట్గా అడిగారు. చెప్తున్న స్త్రీకారకుడు, వివాహకారకుడు, కామానికి కారకుడు అష్టమంలో పడి నీచబడడం వల్ల సస్తే సచ్చినా కానీ అది అనుభవించాలనేటువంటి పరిస్థితిని తప్పించేటువంటి అవకాశాలు ఉంటాయి. కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మొదట్లో మీరు ఒక రెమెడీ చెప్పారు గురుగారు. ఇక ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళు దైవారాధన తీసుకుంటే వీళ్ళకు కాలభైరవారం చాలా మంచిది. ఎందుకంటే రాశ్యాధిపతి అయిన శనేశ్వరుడికి గురువు ఆయన అన్కంఫర్ట్లో ఏలినాటి ఉన్నారు కాబట్టి కాలభైరవ ఆరాధన చేయాలంటే వీధి కుక్కలు ఫుడ్ పెడితే చాలు, భైరవుడు యాక్టివేట్ అవుతుంటాడు. అదేవిధంగా ఈ రాశిలో చివరి నక్షత్రం అయినటువంటి పూర్వభాద్ర నక్షత్రముకి మామిడి పండు వస్తుంది. పూర్వభాద్ర నక్షత్రం కుబేరుడు పుట్టిన నక్షత్రం. కుబేరుడు పుట్టిన నక్షత్రం కాబట్టి వీళ్ళు ఆ నక్షత్ర సమయంలో వెళ్ళి బ్యాంకులో 1 గంట సేపు కూర్చొని రావచ్చు. ఒకటి బ్యాంకు కుబేరుడు అంటే బ్యాంకు, గోల్డ్ షాప్స్. ఆ నక్షత్రం ఉన్నప్పుడు కనీసం 1 గంట సేపు బ్యాంకులో కూర్చొని వస్తే మంచిది. ఏం చేయక్కర్లేదు, కూర్చొని యూట్యూబ్ చూస్తే కూర్చుంటే చాలు.
అంటే డబ్బులు ఎక్కువ ఎక్కడ ఉంటుంది, బంగారం ఎక్కడ ఎక్కువ ఉంటుంది, అక్కడ కుబేరుడు ప్రభావం ఉంటే అవి అక్కడికి వస్తాయి. కాబట్టి ఆ ప్రదేశానికి ఆ బ్రీతింగ్లోకి వెళ్ళాలి. మనం రోడ్ సైడ్ మురికి కాలువ పక్కన కూర్చుంటే యూట్యూబ్ చూస్తుంటే ఆ మురికంతా ఆ దుర్గంధాన్ని కడుపు నిండా పిలుస్తాం. బ్యాంకులో కూర్చుంటే ఏం చేస్తాము, అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ గాల్లో ఉంటుంది ఆ యొక్క బ్రీతింగ్ పీలుస్తాం. పుల్లారెడ్డి నేతి మిఠాయి అంగడిలోకి వెళ్తే ఏం పిలుస్తాం, నెయ్యి వాసన చూస్తాం. కాబట్టి ఆ బ్రీతింగ్లోకి పూర్వాభాద్ర నక్షత్రం రోజు వెళ్ళాలి. అదేవిధంగా వీళ్ళకు సంపత్తారైనటువంటి ఉత్తరాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం పిండి వంటలు ఎక్కువ తినచ్చు. వీళ్ళు సంపత్తార బాగా బలపడుతుంది. వీళ్ళు రెండో నక్షత్రం. అదేవిధంగా వీళ్ళకు శతభిష నక్షత్రం వాళ్ళు ఉన్నారు తర్వాత ఈ దీంట్లో. వీళ్ళు మ్యాంగో ఫ్రూటు, మ్యాంగో జ్యూసు, పికిల్స్, చట్నీసు, బర్ఫీలు, చాక్లెట్స్ బాగా తినచ్చు. శతభిష నక్షత్రం అంటే బ్లాక్ గ్రేప్స్, నల్లని ద్రాక్ష గెలాక్సీ, ఆకాశంలో నక్షత్రాల గుంపు. శతభిష అంటే 100 నక్షత్రాల సమూహం. కాబట్టి ఈ శతభిషంలో మ్యాంగో రిలేటెడ్ ఫుడ్ బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా శతభిషం తర్వాత ఈ జాతకంలో ధనిష్ట నక్షత్రము అంటే ఇక్కడ ఏమొస్తుందంటే దోశ అండి. ధనిష్ట నక్షత్రం అంటే ఫుడ్లో దోశ వస్తుంది. మంచి వెరైటీ దోశలు తినచ్చు. అంటే ఇదే కాకుండా వీళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళకు సంపత్తార శతభిషం కాబట్టి బ్లాక్ గ్రేప్స్, బ్లాక్ ఎండు కిస్మిస్ అంటారు కదా, అవన్నీ కూడా బాగా తినచ్చు. కాబట్టి ఇది ఈ నక్షత్రం ఉన్న వాళ్ళకి ఒక ఆహారం. అదేవిధంగా మనం ఈ నక్షత్రంలో ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఎవరితో వ్యాపారం చేయకూడదు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని ఆలోచిస్తే ఇక్కడ ధనిష్ట నక్షత్రం వాళ్ళు, హస్త నక్షత్రం వాళ్ళని వివాహం ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకూడదు. శతభిష నక్షత్రం వాళ్ళు, చిత్తా నక్షత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదు. పూర్వభాద్ర వాళ్ళు, స్వాతి నక్షత్రం వాళ్ళను వివాహం చేసుకోకూడదు, వ్యాపారాలు చేయకూడదు, ఫ్రెండ్షిప్ చేయకూడదు, అలా దరిదాపులో ఉండకూడదు. ఒకవేళ వీళ్ళ కడుపులోనే పుట్టుంటే కూడా వాళ్ళతో కూడా వీళ్ళకి సమస్యలు ఉంటాయి. పిల్లలుగా పుడతారు, మరి అన్నదమ్ములుగా ఉంటారు, బంధువులుగా ఉంటారు, సమాజంలో కొంతమంది ఉంటారు, ప్రత్యర్థులు ఉంటారు. ఎవరున్నా వాళ్ళతో వీళ్ళకు వేద నక్షత్రాలు అంటారు. వీటిని వాళ్ళ ద్వారా ఏదో ఒక విధంగా వీళ్ళు వేధించబడతారు. ఇది జీవిత పర్యంతము ఉన్నటువంటి సూచన. ఇది ఈ మాస ఫలితం కాదు. వివాహ విషయంలో గురువు కొంతమంది లగ్నాలు కలిసాయి, జాతకాలు కలిసాయి అంటూ ఉంటారు కదా, ఎన్ని కలిసినా కూడా ఈ నక్షత్రం అయితే యాంటీగానే ఉంటుందంటారు. అంతే. ఈ నక్షత్రాలు వచ్చిన తర్వాత మాకు ఇన్ని కలిసినాయంటే నెత్తి మీద తెల్లగుడ్డ అంతే. నేను స్ట్రైట్గా చెప్పేస్తాను. ఓవరాల్గా కుంభరాశి వారి పరిస్థితి ఈ మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.